ప్రపంచం మనల్ని అంగీకరించకపోయినా మన కలల్ని మానేయాలా? ఇది ఒక మనిషి కథ. అతను నమ్మిన సత్యం కోసం ప్రపంచాన్ని ఎదిరించిన మనిషి కథ. అతని పేరు హోవర్డ్ రాక్. అందరికీ భవనాలంటే కాంక్రీటు, డిజైన్లు, నిబంధనలు. కానీ రోర్కి కాదు. అతనికి భవనం అంటే ఆలోచనకు రూపం, మనసుకు స్వరం. చిన్నప్పటి నుంచే అతనికి పుస్తకాలు కాదు, రాళ్ళు, ఇటుకలు, లైన్లు, కాంతి ఆకర్షించేవి. ఇతరులు దేవుళ్ళ విగ్రహాలు చూశారు, అతను మాత్రం భవిష్యత్తు భవనాలు రూపాలు చూశాడు. అతని కళ వేరుగా నిర్మించడమే. నా భవనం ఎవరినీ అనుకరించకూడదు అని అన్నాడు. కానీ ప్రపంచం అలా అనలేదు. ఇదే రూల్, ఇదే పద్ధతి అని చెప్పింది. ఇది చేయకపోతే నీకు పని లేదు అని హెచ్చరించింది. అతని గురువు అన్నాడు, రోర్క్, నువ్వు ఈ విధంగా ఆలోచిస్తే ఆర్కిటెక్టు కాలేవు. రోర్క్ ప్రశాంతంగా నవ్వి చెప్పాడు, సార్, నేను ఆర్కిటెక్ట్ అవ్వడానికి మీ అనుమతి అవసరం లేదు. నా కళ సరిపోతుంది. ఆ మాటతో అతని ప్రయాణం మొదలైంది. తన చేతులపై నలుపు బూడిద, ముఖంపై ధూళి, కానీ కళ్ళల్లో ఒక జ్వాల. ఆ జ్వాల పేరు స్వతంత్ర ఆత్మ. కాలేజీ అతన్ని బహిష్కరించింది. నియమాలను పాటించలేని విద్యార్థికి ఇక్కడ స్థానం లేదు అని ప్రకటించింది. స్నేహితులు దూరమయ్యారు. నీ ఇలా ఆలోచిస్తే నాశనం అవుతాం అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ రోర్ కాగలేదు. అతను గోడలపై కర్రలతో లైన్లు గీస్తూ మెల్లగా చెప్పుకున్నాడు, నాశనం కావడం కంటే నా ఆలోచనను కోల్పోవడం పెద్ద నష్టం. ఆ రోజు సాయంత్రం ఒంటరిగా కొండపై నిలబడి నగరాన్ని చూశాడు. ఆ నగరం పాత విరిగిన భవనాలతో నిండిపోయింది. కానీ రోర్ కళ్ళల్లో మాత్రం ఒక కొత్త నగరం కనిపించింది. గాజు గోడలతో, వంగిన కాంతులతో, ఆకాశాన్ని తాకే రూపాలతో. ఆ క్షణంలో అతను నిర్ణయించుకున్నాడు, ప్రపంచం నన్ను అంగీకరించకపోయినా ఒకరోజు ప్రపంచమే నా ఆలోచనను అంగీకరిస్తుంది. ఆ రోజు రోర్క్ ఒక ఆర్కిటెక్ట్ మాత్రమే కాదు, ఒక విప్లవం అయ్యాడు. అతని కళ తన మార్గం, అతని మార్గం అతని గౌరవం. ప్రతి స్వతంత్ర మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది. అతని కలలు నిజం కావడానికి ముందు ప్రపంచం అతన్ని ఎగతాళి చేస్తుంది. రోర్కి ఆ దశ వచ్చింది. అతని డిజైన్లు తిరస్కరించబడ్డాయి. అతని భవనాలు వింతగా ఉన్నాయని, అసహ్యంగా ఉన్నాయని విమర్శించారు. ఎవరో అన్నారు, ఇది ఆర్కిటెక్చర్ కాదు, పిచ్చి. కానీ రోర్క్ నవ్వాడు. పిచ్చి వాళ్ళే కొత్త ప్రపంచాలు కడతారు అన్నాడు ప్రశాంతంగా. కానీ మాటలు సరిపోలేదు, పనులు దొరకలేదు. ప్రతి ఇంటి తలుపు మూసుకుంది. అతను నడిచాడు పెద్ద నగర వీధుల మీదుగా, దుమ్ముతో నిండిన కాళ్ళతో, కానీ తల ఎత్తుకొని. ఆ రోజు అతని జేబులో డబ్బు లేదు, కానీ అతని మనసులో 1 బిలియన్ ఆలోచనలు పుట్టుకున్నాయి. రాత్రి కురుస్తున్న వర్షంలో ఒక గోడ కింద కూర్చొని కాగితం ముక్కపై స్కెచ్ గీస్తున్నాడు. అతని కళ్ళల్లో వెలుగు. ఆ వర్షం కూడా ఆగలేకపోయింది. నా కలల మీద నీటి పారలు కురిపించలేవు అని మెల్లగా చెప్పుకున్నాడు. కొన్ని రోజులు తిన్నది కేవలం రొట్టె ముక్క, కానీ ఆ రొట్టెతో పాటు అతను తిన్నాడు తన గౌరవాన్ని, తన ఆశను. అందరూ మర్చిపోయిన ఆ మనిషి తనలోని సృష్టికర్తను మర్చిపోలేదు. ఒకరోజు ఒక పాత కాంట్రాక్టర్ అతనికి చిన్న అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఒక సాధారణ గోడ కట్టు అన్నాడు. రోర్క్ ఆ గోడ కట్టాడు, కానీ సాధారణంగా కాదు. ప్రతి ఇటుకను ప్రేమతో పెట్టాడు, ప్రతి లైన్లో శ్రద్ధతో గీశాడు. ఎందుకంటే అతనికి అది కేవలం గోడ కాదు, తన తిరిగి ప్రారంభం. ఆ గోడ పూర్తయినప్పుడు సూర్యరశ్మి దానిపై పడింది. ఆ కాంతిలో రోర్కి ముఖం మెరిసింది. ఆ క్షణం అతను తనతోనే చెప్పుకున్నాడు, నేను పతనం కాలేదు, నేను కేవలం కిందికి వాలుతున్న బలంగా ఎగరడానికి. కానీ
ఇంకా ప్రపంచం అతన్ని అంగీకరించలేదు. వార్తాపత్రికలు వ్యంగ్యంగా రాశాయి, నవీన ఆర్కిటెక్ట్ పని లేకుండా కూలీగా మారాడు. కానీ రోర్క్ చిత్తశుద్ధితో ఒక మాటతో సమాధానమిచ్చింది, నేను ఏ పని చేసినా అది నా సృష్టి. నా సృష్టి ఎప్పుడూ చిన్నది కాదు. ఆ రాత్రి అతను సముద్రం తీరాన నడుస్తున్నాడు. నీటి శబ్దం, గాలిలో ఉప్పు వాసన, ఆకాశంలో మబ్బులు. కానీ అతని కళ్ళల్లో మబ్బులు లేవు, కాంతి ఉంది. ప్రపంచం ఒకరోజు నా రూపం తీసుకుంటుంది, నేను కూలిపోను అని ఆకాశాన్ని చూసి అన్నాడు. ఆ సముద్ర తరంగాల మధ్య ది ఫౌంటైన్ హెడ్ అనే జ్వాల మరింత పెరిగింది. కొన్ని అగ్నులు బయట కంటపడవు, అవి మనలో దహించుతుంటాయి. రోర్క్లో అలా ఒక అగ్ని ఉంది, ఎవరూ ఆర్పలేని. ప్రతి తిరస్కరణ, ప్రతి అవమానం ఆ అగ్నికి ఇంధనమయ్యాయి. రోజు పగలంతా కూలీగా పనిచేసి రాత్రులు బ్లూ ప్రింట్ గీసేవాడు. కాగితం లేకపోతే సిమెంట్ బ్యాగ్ వెనుక స్కెచ్ వేసేవాడు. నా కళలు కూడా కష్టపడతాయి అని నవ్వేవాడు. ఒకరోజు అతనికి కొత్త అవకాశం వచ్చింది. ఒక చిన్న భవనం డిజైన్ చేయమని ఒక వ్యాపారి కోరాడు. కానీ అతను అన్నాడు, నేను భవనం కట్టను, నేను కళ కడతాను. మీరు మీ కళ చెప్పండి, నేను దానికి రూపం ఇస్తాను అని. కానీ ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఇలాంటి మాటలు ఎప్పుడు వినలేదు అని అన్నాడు. కానీ రోర్కి అది మాట కాదు, అది జీవితం. ఆ భవనం కట్టడం మొదలైంది. వర్షంలో, ఎండలో అతను ప్రతి ఇటుకను స్వయంగా చూసి పెట్టాడు. ప్రతి లైను అతని హృదయం నుండి వెలువడింది. భవనం పూర్తయ్యేసరికి ప్రజలు గుంపులుగా వచ్చి చూశారు. మొదట ఎగతాళి చేసేవాళ్ళు నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఎందుకంటే అది కేవలం నిర్మాణం కాదు, అది జీవం పొందిన ఆలోచన. పత్రికల్లో ఒక లైన్ వచ్చింది, ఏ న్యూ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇస్ బార్న్. రోర్క్ నవ్వాడు. కానీ ఆ నవ్వులో గర్వం లేదు, కృతజ్ఞత ఉంది. ఆ రాత్రి అతను సముద్రం తీరంలో కూర్చున్నాడు. చల్లని గాలి, ఆకాశంలో నక్షత్రాలు, చేతిలో బ్లూ ప్రింట్, మనసులో ప్రశాంతత. నేను గెలిచాను అని కాదు, నేను నన్ను కనుగొన్నాను అని అనుకున్నాడు. తన ఆత్మలోని అగ్ని మళ్ళీ వెలిగింది. ఆ అగ్ని ఆరదని అతనికి తెలుసు. ఎందుకంటే ఆ అగ్ని కేవలం అతనిదే కాదు, ప్రతి కలలు కనేవారిలోనూ ఉంది. నువ్వు నీ కలను నమ్మితే ప్రపంచం నీ మార్గం అవుతుంది. ఇదే ఆ అగ్ని. విజయం అది వస్తుంది, కానీ ప్రతి విజయంతో వస్తుంది ఒక పరీక్ష. నీ ఆత్మను పంచుతావా లేక నిలబడతావా అన్నది. రోర్క్ పేరు ఇప్పుడు నగరంలో ప్రతి పత్రికలో కనిపిస్తోంది. ఆ చిన్న భవనం అతన్ని వెలుగులోకి తెచ్చింది. ఆధునిక ఆర్కిటెక్ట్, భవిష్యత్తు రూపకర్త అని పేర్లు వచ్చాయి. కానీ ఆ వెలుగు వెనక నీడ కూడా పెరిగింది. ఒక ప్రముఖ ఆర్కిటెక్చర్ ఫామ్ అతన్ని పిలిచింది, పెద్ద భవనం ప్రాజెక్టు ఇచ్చేందుకు. వారు అన్నారు, మేము నీ టాలెంట్కి ఫ్యాన్లం, కానీ కొంచెం మా స్టైల్లో మార్చాలి, కస్టమర్లకు సూట్ అయ్యేలా, కొంచెం సంప్రదాయం కలపాలి. రోర్క్ నిశ్శబ్దంగా వారిని చూశాడు. నా డిజైన్ నా ఆత్మ లాంటిది అన్నాడు. దాన్ని మార్చమంటే నా మనసును ముక్కలు చేయమన్నట్లే. ఆఫీస్లో నిశ్శబ్దం, సైలెంట్ ప్రెషర్. వాళ్ళు నవ్వుతూ చెప్పారు, ఈ ప్రపంచంలో సర్దుకోవడం నేర్చుకో రోర్క్. అతను తల తిప్పి బయటికి వచ్చాడు. రోడ్డుపై నడుస్తూ తనలో తానే చెప్పుకున్నాడు, సర్దుకోవడం అంటే బతకడం కాదు, అది చనిపోవడం. ఆ రాత్రి అతను స్టూడియోలో ఒంటరిగా కూర్చున్నాడు. చుట్టూ అతని స్కెచ్లు, విరిగిన పెన్సిల్స్, కానీ మనసులో దృఢత్వం. నా కళలు ఎవరి కోసం కాదు, అవి నాకు సంబంధించినవి. కానీ అదే రాత్రి మరో శక్తి అతని జీవితంలోకి ప్రవేశించింది. ఆమె పేరు డొమినిక్ ఫ్రాంకన్. పత్రికల్లో రోర్క్ గురించి రాసే ఒక జర్నలిస్ట్. ఆమె రోర్క్ను మొదట చూసినప్పుడు ఒక్క క్షణం శూన్యం. ఆమె చెప్పలేని ఒక శక్తి.
ఆమెకతను భిన్నంగా కనిపించేవాడు, ఈ లోకంలో ఎవ్వరూ లేనంత ధైర్యంగా. కానీ ఆమె మనసు గందరగోళంగా ఉంది. ఆమె నమ్మకం ఈ ప్రపంచం మహత్తున నాశనం చేస్తుంది. అందుకే ఆమె నిర్ణయించింది, నేను అతన్ని ప్రేమిస్తాను, కానీ అతని నుండి దూరంగా ఉంటాను. రోర్క్ ఆ మాటలు వినలేదు, కానీ అతనికి అనిపించింది తన చుట్టూ ఒక నిశ్శబ్ద గాలి మారిందని. ఒక కొత్త కాంతి, ఒక కొత్త సవాలు. విజయానికి దారిలో లోకం నీతో నవ్వుతుంది, కానీ నీ ఆత్మకు మాత్రం ఎవరూ అర్థం కారు. అదే రోర్క్ యొక్క ఒంటరితనం, అదే అతని శక్తి. నిన్ను నువ్వు నిలబెట్టుకోగలవా? ఇది ఈ భాగం అడిగే ప్రశ్న. ప్రేమ అది శక్తివంతం, కానీ ఒకే సమయంలో పరీక్ష కూడా. రోర్క్ జీవితంలో డామినిక్ ప్రవేశం కేవలం రొమాంటిక్ కథ కాదు, అది అతని ఆత్మను పరీక్షించే అగ్నిపర్వతం. ఆమె చూపు అతనిలోని వేదన, ధైర్యం మరియు అంతర్గత శక్తిని తెలుసుకుంది. ఆమె చెప్పింది, నీ కలలు నన్ను మంత్రస్థం చేశాయి, కానీ నీ ఆత్మను ఎలా పంచుకుంటావు? రోర్క్ నిశ్శబ్దంగా కాస్త నవ్వుతూ చెప్పాడు, నా కలలు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నాకు ప్రేమ కోసం మార్పు అవసరం లేదు, కానీ నేను నిన్ను గౌరవిస్తాను. నా ఆత్మని ఎప్పుడూ మోసం చేయను. ఆ రాత్రి అతను ఒంటరిగా స్టూడియోలో కూర్చున్నాడు. ప్రతి లైన్, ప్రతి రేఖ, ప్రతి స్కెచ్ అది ఆమె గురించి కాదు, తన సృష్టి గురించి. కానీ గుండె లోపల గాలి ఊగింది, ఒక కొత్త రిథం, ఒక కొత్త సవాలు. డామినిక్ ముందు రోర్క్ జీవితాన్ని, అతని స్వతంత్ర ఆత్మను ప్రశ్నించింది. నువ్వు నిజంగా సృష్టి కోసం సృష్టిస్తున్నావా, లేక నా కోసం మార్పు చేయవా? రోర్క్ మెల్లగా చెప్పాడు, ప్రపంచం నన్ను అర్థం చేసుకునే వరకు వేచి చూస్తాను, కానీ నా కళలు, నా ఆత్మ, నా నిర్మాణం ఎవరిని వదిలిపెట్టదు. ఆ సన్నివేశంలో ప్రేమ మరియు ఆత్మ మధ్య ఘర్షణ ఒక సినిమాటిక్ కరెంట్లా ఉంది. సమాజం, ప్రదర్శనలు, అవమానాలు అన్నీ రోర్క్ నుండి దూరం చేస్తాయి, కానీ అతను నిలబడ్డాడు. ఈ ఘర్షణ అతనికి ఒక నిజమైన బోధన ఇస్తుంది. ప్రేమ అంటే పునరావృతం కాదు, అది ఆత్మకు గౌరవం ఇవ్వడం. సమయం గడిచింది, ఆ గది నిశ్శబ్దమైంది. రోర్క్ తనకంటే చెప్పుకున్నాడు, నా సృష్టి, నా జీవితం, నా ఆత్మ ఏదీ వదలను. ప్రతి ఆర్కిటెక్ట్, ప్రతి కళాకారుడు, ప్రతి వ్యక్తి ఒకరోజు తనకంటే పెద్దదానిలో నివసిస్తాడు. రోర్క్ కథ కూడా ఇలాగే ముగియదు. అతని భవనాలు కేవలం ఇటుకలు, కాంక్రీట్ మాత్రమే కాదు, అవి ఆత్మకు ప్రతీకలు, కళలకి రూపం. అతని ఒంటరితనం, ఆత్మవిశ్వాసం, తిరస్కరణల తర్వాత నగరం అతన్ని రూపాన్ని అంగీకరించింది. పత్రికల్లో రాశారు, ఏ న్యూ ఎరా ఇన్ ఆర్కిటెక్చర్ ఈస్ బార్న్. కానీ రోర్క్ తన గెలుపును రికార్డు కోసం కాదనుకున్నాడు. అది వ్యక్తిగతం, అంతర్గతం, సృష్టికి సమర్పణ. డామినిక్ అతని వద్ద వచ్చి నిలిచింది. నువ్వు మారలేదు, మరియు నువ్వు మాకు నేర్పినది నిజమైన స్వతంత్రం అని చెప్పింది. రోర్క్ నవ్వాడు. నా కళ, నా ఆత్మ, నా నిర్మాణం ఎప్పటికీ నన్ను వదలదు. మీరు దానిని అర్థం చేసుకోవచ్చో లేదా కాదో అది ముఖ్యమేమీ కాదు. ఆ క్షణం ఒక కొత్త స్థితి, స్వతంత్రం మాత్రమే గెలిచింది. సమాజం, నిర్మాణాలు, అవమానాలు ఇవన్నీ అతని గుండెను మార్చలేవు. అతని సృష్టి, అతని కళలు, అతని ఆత్మ భవిష్యత్తులో ప్రతి కళలను చూసే ప్రతి మనిషిలో కొనసాగుతాయి. ఆ రోజున రోర్క్ నిలబడ్డాడు, తన భవనాల మధ్య గర్వంతో కాదు, శాంతితో. అతని కళ్ళల్లో ఒక అగ్ని, అది ఇప్పుడు మరింత పెద్దది, మరింత శక్తివంతం. ఇది లెగసీ. ది ఫౌంటైన్ హెడ్ అంటే స్వతంత్ర ఆత్మ, ఆత్మవిశ్వాసం మరియు ప్రతి మనిషిలో కళల గౌరవం. ఇది ఒక ముగింపు కాదు, ఇది ప్రతి కళాకారుడు, ప్రతి ఆత్మశక్తి కలిగిన మనిషి కోసం ఆరంభం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు మై ఆడియో.